వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దసరాకి కేసీఆర్ గారు ప్రతి బతుకమ్మ సందర్భంగా ఒక్కొక్క చీరనివ్వడం అనేది దసరా పండుగ కానుకగా దాదాపుగా 7-8 సంవత్సరాలు కూడా కొనసాగింది. సో రేవంత్ సర్కార్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇది వచ్చేది రెండో దసరా అనుకోవచ్చు. సో మొదటి దసరాకు సందర్భంగా మహిళలకి చీరల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది జరిగింది. సో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, దసరాకి పేదవారు సైతం కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడారు. సో రేవంత్ వచ్చిన తర్వాత సంస్కృతిని తీసేశారని చెప్పేసి బీఆర్ఎస్ వివత్సంగా అంటే విమర్శలు చేయడం అనేది కూడా జరిగింది. దీనివల్ల చేనేత కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా రకరకాలుగా విమర్శలు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ కి దిమ్మ తిరిగేటట్లుగా, బీఆర్ఎస్ కి దిమ్మ తిరిగేటట్లుగా తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి అన్న బతుకమ్మ కానుకంగా ఇందిరమ్మ చీరలు. సో ఇందిరమ్మ చీరలు అనేది ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు 2 ఇందిరమ్మ చీరలు అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో నాసిరకం చీరలు కాకుండా ఒక్కొక్క చీర 800 రూపాయలు. సో 2 చీరలకు మహిళలకి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు కూడా పెట్టడం అనేది జరిగింది. సో ప్రతి మహిళకి 2 చీరలు, ఒక్కో చీర 800 రూపాయలు. సో గతంలో 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల చీరలు కాదు, ఏకంగా 800 రూపాయల చీరలు. ప్రతి ఒక్క మహిళ, తెలంగాణలో ఉన్నటువంటి మహిళ కూడా ప్రతి ఒక్కరు కేవలం దొరసానులే చీరలు కట్టాలా, ఇట్లాంటి చీరలు మా ఆడబిడ్డలు కట్టాలా అని చెప్పేసి గతంలో ఈవెన్ సీతక్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. సో ఇప్పుడు ఒక్కొక్క చీర 800 రూపాయలకి చొప్పున 2 చీరలు ఇందిరమ్మ చీరలు పేరుగా దసరాకి ఇవ్వబోతున్నారు. అలాగే నాణ్యమైన చీరలు అందించనున్న ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ. సో దాదాపుగా 65 లక్షల చీరలు పంపిణీ. ఈ పథకం ద్వారా 6,000 మందికి, దాదాపుగా ఈ పథకం ద్వారా 6,000 మందికి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడుతున్న రేవంత్ అన్న సర్కార్ పండగ పూట ఆడబిడ్డల కళ్ళలో సంతోషం చూడబోతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. ఈరోజు సీతక్క గారు కూడా చీరల్ని చూపించడం అనేది కూడా జరిగింది. సో నాణ్యమైన చీరలు ఇస్తే అట్లీస్ట్ ఆడబిడ్డలు కట్టుకుంటారు. అలాంటి చీరలు ఇచ్చిన బయట పడేయడం అనేది జరుగుతుంది. లేకపోతే దానికి గతంలో చూసినాం, ఆ చీరల్ని కొంతమంది తగలబెట్టేశారు, కొంతమంది వేరే పనులకు ఉపయోగించుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరిగింది. మరి గతంలో లాగుంటే ఈసారి మరి చేనేత కార్మికులకు దాదాపుగా 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే 65 లక్షల చీరలు పంపించేసి కార్యక్రమం చేపట్టారు. ఒక్కో చీర 800 రూపాయలు. పేరు మాత్రం ఇందిరమ్మ చీరలనే పేరు పెట్టి ఇస్తున్నారు. చూడాలి చీరల పంపిణీ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, గతంలో కేసీఆర్ లాగా పేరు తెచ్చుకుంటుందా, విమర్శలకు గురి చేసుకుంటుందా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.